వెల్కమ్ టు అమరావతి గళం. నేను మీ వరప్రసాద్. గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి పేరు ప్రకటించిన నాటి నుంచి కూడా ఓవైపు ప్రజల్లో ఆదరణ, మరోవైపు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, నేతలు, మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు అయితే ఆమె పలుకుతున్న పరిస్థితి. ఈ రోజున ఆమె కార్యాలయం కూడా కొంతమంది మహిళలు విచ్చేసి ఆమెకు మద్దతు ప్రకటించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిజంగా అంటే ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ మాధవి గారి పేరు ప్రకటించిన నాటి నుంచి కూడా నిజంగా ప్రజల్లో కూడా విపరీతమైన ఆదరణ వస్తుంది. చాలా మంది నేతలు కూడా వచ్చి ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. మీలాగే మహిళలు కూడా వచ్చి ఆమెకి మద్దతుగా అండగా మేము ఒక భరోసా, ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? నిజమండి. అది నా పేరు కృష్ణవేణి, ఎక్స్ జెడ్పీటీసీ. మాది నర్సరావుపేట, ఇప్పుడు ఉండేది తెనాలి. అయితే ఇప్పుడు మాధవి గారి పేరు అనేది రావటం బీసీ వర్గానికే కానీ మహిళలకే కానీ మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. ఆమె గెలుపుకి మేము, మాతో పాటు గుంటూరు 2లో ఉన్న మహిళలందరూ, మహిళా మండలి మిగతా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి సెలక్షన్ చేశారని అభినందన చేస్తూ ఈ రోజున ఆమెకు ముందు నడవాలి, ఆమె ముందు మేము ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేడం గారిని కూడా కలవడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం అండి. ఈరోజు బీసీ వర్గానికి పెద్దపీట వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈరోజు ఇంత పెద్దపీట వేశారంటే అందరూ అవాక్కయ్యారండి. ఎందుకంటే దీని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఆశలను పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆయన ఒక మంచి సజెషన్ తీసుకొని ఆమెకి ఇచ్చారు అనేది నేను అనుకుంటున్నానండి. మేడం, నిజంగానే మీరు అన్నట్టుగా కూడా ఈ గుంటూరు 2 టౌన్ సీట్ మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా సమిష్టిగా గల్లా మాధవి గారికి కేటాయించారు. ఇటువంటి తరుణంలో ఎవరైతే ఆ సీటు కోసం ఆశించారో వాళ్ళందరూ యాంటీగా మారంటారా? 100% అండి. ఈరోజు అధిష్టానము నుండి ఏదైతే మాట వస్తుందో ఆ మాటకి ఉండే వాళ్ళే కానీ అలా కాదు అని వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఇటు పవన్ కళ్యాణ్ వైపు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఇంక్లూడింగ్ నాని గారితో సహా ఇవాళ నిన్న మనకి ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. జనాలందరినీ పిలిచి పార్టీ ఆఫీస్లోనే నాని గారు ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు అందరితో ఆయన ఏమన్నారంటే, ఇవాళ నిన్నటిదాకా నేను కూడా ఎదురు చూశాను, కానీ ఈ రోజున గల్లా మాధవి గారిని అనౌన్స్ చేశారు అంటే ఆయన బీసీ వర్గానికి పెద్దపీట వేశారు. అందుకని మీరందరూ కూడా ఆమెకి మద్దతు పలకండి, ఆమె వెంట మీరందరూ ఉండండి అని ఆయన చాలా ప్రశంసించారు. అందుట్లో మహిళగా మీరు ఆమెను గుర్తించండి అని చెప్పేసి ప్రతి నాయకుడికి ఆయన చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో ఆమెను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారండి. ఈ అసూయతోటి ఏదో జనాలు పక్కన వాళ్ళు లేకపోతే జగన్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడే మాటలు ఆ మాటలే తప్ప మా పార్టీలో మాత్రం విభిన్న వ్యక్తులు ఎవరు లేరండి. ఈ రోజుకైతే ఎవరు లేరు, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా మనతో కలిశారు. కాబట్టి ఆ కూటమితోటే ముందుకు వస్తున్నామండి. అలాగే ముందుకు నడుస్తారు. రేపు మంచి మెజార్టీతోటి గల్లా మాధవి గారు గెలుస్తారండి. మేడం, ఓవైపు ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించినటువంటి వైసీపీ అభ్యర్థికి పోటీగా ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి మాధవిని ఎన్నికలో బరిలో దింపుతున్నారు. ఆమె ఢీ కొట్టగలరా అని చెప్పినట్టు అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తక్కువ టైంలోనే ఆమె వచ్చినా కూడా రేపు రాబోయే రోజుల్లో రజనీ గారు ఎంతంత మంచి విషయాలు చేశారా అనేది, చెడ్డ విషయాలు చేశారనేది ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు. చిలకలూరుపేటలోనే ఉండొచ్చుగా ఆమె, మరెందుకు గుంటూరు తీసుకొచ్చారు? ఎందుకు? చిలకలూరుపేట ప్రజలు తంతే ఇక్కడికి వచ్చింది ఆమె. ఈ రోజు ఆమె కూర్చొని మళ్ళీ మాధవి గారి గురించి మాట్లాడేదేంటి? ఆమె సీనియర్ ఎలా సీనియర్ అయింది? ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర మీరే చూశారు కదా. నేను 5 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఎగ్గొట్టేసేసి 3 కోట్ల రూపాయలు ఇచ్చిందంట ఆమె. మరి 3 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి 2 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసేసి ఎవడబ్బా సొమ్మని ఎవడికి దానం చేసినట్టండి? ఈమె పంచే కార్యక్రమాలు ఈమె చేతిలో వచ్చినాయా, లేకపోతే ఈమె సంపాదించిన డబ్బులు అంటారా? అవన్నీ జనం డబ్బులే, జనాలకు కూడా అవి తెలుసు. అందుకనే రేపొద్దున రాబోయే రోజుల్లో మన మాధవి గారికి మెజార్టీ ఎంతో ఉంటుందో చూస్తారు, రజనీకి ఎంత మెజార్టీ ఉంటుందో చూస్తారు. ఈ లోపు ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ పిచ్చి పిచ్చి కబుర్లు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఇవ్వడమే తప్ప ఈమెని ఓడించడానికి ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా నాయకులందరూ కలుస్తారు, ముందుకు నడిపిస్తారు ఈమెని. ఒక వైసీపీ సర్కార్ ఏమంటుందంటే, మేము ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకున్నాం, మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటేయండి, లేకపోతే వేయకండి అని చెప్పి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు మేడం?
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏమి నవరత్నాలు తెలిసి ఏమి నవరత్నాలు సాధించారు, నవరత్నాల్లో ఎన్ని రకాలుగా మనం లబ్ధి పొందామో ప్రజలు ఈరోజు అందరు చెప్తున్నారండి. ఈరోజు నవరత్నాల్లో ఎన్ని రకాలుగా జనాలు అందరికి వచ్చినాయి, ఎవరెవరు ఏం చేశారనేది మనకందరూ తెలుసు. ఇవన్నీ బూటకు మాటలండి. ఆ సైకో పోవాలి, ఈ సైకిల్ రావాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈరోజు ఇంకా మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా చెడ్డ మాటలు కాదు, జనాలు ఏమైతే మాట్లాడుకున్నారో నిజాలే రాయండి. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న మాటలు ఇక్కడ మాట్లాడుకున్న మాటలు మమ్మల్ని అడగొద్దు, ఎందుకంటే ఇవి జరగట్లేదు. ఎటువంటి పరిస్థితులు జరుగుతుంది అంటే మంచిగా ముందుకెళ్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో రేపొద్దున జనాలు పిచ్చి కొట్టి వీళ్ళందరినీ పక్క తీసుకెళ్ళి ఈ సైకో మాకొద్దు, మాకు సైకిలే రావాలి, మేము ఎవరైతే మాకు గొప్పగా సీట్లు ఇచ్చారో ఆ సీట్లు ఉన్న వాళ్ళని మేము నడిపిస్తున్నాము. రేపు ఇప్పుడు ఈ ఆరు సూపర్ 6లు ఉన్నాయండి మాకు కూడా. ఆ సూపర్ 6 తోటే మేము ముందుకెళ్తున్నాము. జరిగింది ఏంటి అనేది అందరూ తెలుసు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం బాబు గారు ఉన్నప్పుడు ఎలాంటివి ఉన్నాయి, ఈరోజు నిత్యావసర వస్తువులు ఈరోజు ఎలా ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసనే విషయం. అలాగే పెట్రోల్ ధరలు చూసాము, అలాగే డీజిల్ ధరలు చూసాము, అలాగే నిత్యావసర ధరలు చూసాము. మహిళలకి ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఎలాంటి చేస్తున్నారు అనేది అన్నిలో విఫలమైపోయారండి వాళ్ళు. ప్రతిదీ విఫలమైపోయాము. ప్రతిదీ కూడా ఇప్పుడు గంజా ఎక్కువైపోతుంది, తాగుడు ఎక్కువైపోతుంది, ఏది అరికట్టలేదు. ఆయన చేసిన దానికి మరి ఏమన్నాడండి ఆ రోజున, మేము ఏ రోజైతే గద్దెనెక్కుతామో ఆ రోజునే మేము వీటిని ఏంటండి మద్యపానాన్ని నిషేధిస్తామన్నారు. ఆ మద్యపానాన్ని నిషేధించారా ఈ రోజుకి? అది లేదు. మనం ఈ రోజు అడిగితే ఏమంటారు, మేము రేపు రాబోయే రోజుల్లో నిషేధిస్తాము అని అంటారు. ఇవన్నీ పాత మాటలండి. ఈ రోజున మనం జరగబోయే రోజుల్లో ముందు ముందు మనకు వచ్చే రోజులు చాలా మంచి రోజులండి. కాబట్టి ఈ పాత మాటలని పక్కన పెట్టి రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళైనా సరే బీసీ వర్గానికి చెందిన మహిళలుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ మహిళగా మనకి మంచి సపోర్టింగ్ అందరికీ ఉందండి. మీరు అన్న మాటలు కాదు, ఇవాళ అందరు నిజంగానే యాక్సెప్ట్ చేశారు. ఈ సీటు మీద చాలా గొప్ప వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. కానీ ఆమెకి ఈ రోజున ఇచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నారు, అందరూ ఆమె వెంట నడుస్తానికే వస్తున్నారు. మీరు ఇంకొక మాట అనుకోవద్దండి, ఆమె మంచి మెజార్టీతో గెలుస్తుంది, అంతే.